ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడ చూసినావా? తిప్పితే చెప్తా, నన్ను కాదు ఫోటోని. చూసినా? ఎక్కడ చూసినావు? ఇక్కడే. పాత యాంకరు, పాత పంచులు. రండి. అరే అన్నరా, 15 సంవత్సరాలు అయినది మన ఊరు వదిలిపెట్టి. ఏడున్నాడు, ఏం చేస్తున్నాడు? పదండి అన్న చూద్దాము. బనిండే డ్రైవర్లే ఊరు మొత్తానికి బట్టలు పెంచిన ఈ చేతులు ఏ పనిలే ఏ డ్రైవర్లే అని అమ్ముకోవడం ఏందన్నా? అప్పుడు అలా పంచాను కాబట్టి ఇప్పుడు ఇలా అమ్ముకుంటున్నాను రా. ఆయన నేను గతాన్ని మర్చిపోయాను రా, గతాన్ని పాతి పెట్టేశాను రా. అది గుర్తు చేద్దామని వచ్చినామన్నా. అన్నా 15 సంవత్సరాలు మన ఊరు రాకపోయే వరకు మన ఊర్లో కోడి గుడ్డు పెట్టట్లేదు, గేదె పాలు ఇవ్వట్లేదు, ఆవు పేడ ఇట్లేదన్నా. గేదె పేడేకపోతే పశువుల డాక్టర్ని పిలవాలి కదా, నన్ను పిలుస్తారంటారా మీరు? నేను అన్ని మర్చిపోయి అండర్వేర్లు అమ్ముకుంటూ అండర్ గ్రౌండ్ లో బతుకుతున్నాను అన్న, వదిలేంట్రా. నీ రాక కోసం మన ఊరంతా వేయి కలత ఎదురు చూస్తుందన్నా. రాన్న ఆ ఓబులేసి గడ అరాచకాలు పెరిగిపోతున్నాయన్నా. అరే ఆ ఓబులేసి గాడే నా మీద బాంబు వేశాడు. ఆ బాంబు పేడలో పడి పేర్లేదు కాబట్టి బతికిపోయాను. అదే నా మీద పడి ఉంటే నేను పేలిపోయాడిని. వద్దురా, నేను రాలేనురా. నువ్వేందన్నా సింహం లెక్కుండేవాడు అన్నా, శాంతి స్వరూపులో తయారయ్యానంటన్నా. నాయకుడు అంటే ఎట్ట ఉండాలన్నా? తల నరికి కింద పడిపోతే మొండిగా శత్రువు కోసం 4 కిలోమీటర్లు పరిగెట్టాలి. మొండెము 4 కిలోమీటర్లు పరిగెత్తాలా? అరే మీరు ఎక్స్పెక్ట్ చేసేంత శాలితేం కాదా ఇక్కడ? టాబ్లెట్ వేసుకోకపోతే టాయిలెట్ కూడా వెళ్ళలేను ఇప్పుడు. నన్ను వదిలేంట, మీరు వదిలేసి ఊరు వెళ్ళిపోండి. వెళ్ళిపోతే మీకు దండం పెట్టండి. అరే మీ ఒక్కొక్క చేతి ఏమైపోయిందిరా? ఓబులేష్ గారు మేమందరం అనుచరులను తెలిసిపోయిందన్న. అందుకే ఇన్స్టాల్మెంట్ పద్ధతి ఒక్కొక్కటి చేయి నెలకు తప్పున తీస్తాడన్నా. అవునా, నీ కన్నుకేమైందిరా? ఆ ఓబులేష్ గారి మీద ఒక కన్నేసి ఉంచానన్నా, అందుకే ఒక కన్ను లేదన్నా. ఊరంతా శాంతిగా ఉందని చెప్పి సిటీకి వచ్చి శాంతి స్వరూపులో బతుకుతున్నాను రా. ఊరే శాంతి లేనప్పుడు నాకు మనశ్శాంతి లేదురా. పదండ్రా, ఊరికి వస్తా. అరే మీరందరు నా వెనకాల ఉంటారుగా? మీరు మా ముందుంటారుగా? పదిహేను సంవత్సరాల తర్వాత మన ఊరికి వచ్చినామన్నా. రానా మన ఊరు మట్టి రుచి చూడన్నా. అంటే దొబ్బిందా మట్టి తినడం ఏంట్రా? అన్నా ఏ ఊరి మట్టిలోనైనా పోషకాలు ఉంటాయన్నా. మన ఊరి మట్టిలో పౌరుషం ఉంటుందన్న. తినన్నా. అరే ఊరికొస్తా స్వీట్ ఇవ్వాలి కానీ మట్టి తినిపిస్తారేంట్రా మీరు? స్వీట్ ఇవ్వడానికి నువ్వేమన్నా ఊరికే వచ్చావన్నా? ఊరు కోసం వచ్చావన్నా? అదిగోన్నా మన ఊరి నీళ్ళన్నా. అరే తీసుకురా, తాగుతాడన్నా. మురికి నీళ్ళు అయితే నా ఊరికే రక్తంలో వేస్తే ఆవురైపోతాయి. వద్దురా. అరే నీళ్ళు తాగిపిస్తా, మురికి నీళ్ళు తాగించగట్రా. పర్వాలేదన్నా, తాగండి. అరే దరిద్ర, ఊరికొస్తే మజ్జిగ నీళ్ళు లేకపోతే నిమ్మకాయ నీళ్ళు ఇవ్వాలి కానీ మురికి నీళ్ళు ఇస్తారేంట్రా? మజ్జిగ నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు ఇవ్వడానికి నువ్వేమన్నా ఊరికే వచ్చావన్నా? దరిద్రులది అందరిది సేమ్ డైలాగ్. అలా అంటే ఎవరు కొంటారా? ఎవడు కొంటాడు? ఇదే నేనంతా బనీలే డ్రైవర్లే జత 50 రూపాయలు, ఒకటి 30 రూపాయలు, జత 50 రూపాయలు, 30 రూపాయలు, జత 50 రూపాయలు, ఒకటి 30 రూపాయలు, బనీలే డ్రైవర్లే. చూసావా, నేను అమ్మితే నువ్వే కొంటున్నావు. అలా అమ్మాలరా? అలా అమ్మపా. ఏం చేస్తున్నారన్నా? ఊరంతా పోయి అమ్ముకోండి. ఎక్కడికి? ఓబులేష్ ఇప్పుడే వెళ్ళాలా? పద. కత్తి పట్టన్నా. పట్టాలా? తొడగొట్టన్నా. రారా బయటికి. నిన్ను ఎగేసి కొట్టడానికి ఏనుగు వచ్చింది, కిందేసి కొట్టడానికి దున్నపోతు వచ్చింది, కరిచి చంపడానికి కుక్కొచ్చిందిరా. అరే అన్ని జంతువుల పేర్లు చెప్తున్నావేట్రా? నేను వచ్చానని చెప్పరా వాడికి? అట్టా చెప్పకపోతాడు, భయపడ్డా. బిల్డప్ ఉండాలన్నా, బిల్డప్. నీ బిల్డప్లు పాడగాను, నువ్వు చెప్తుంటే నేను భయపడి చేస్తున్నాను. పోలి కంటే పోలియో చుక్కలా ఉండాలరా దరిద్రుడా. నేర్పిస్తా ఉండు. ఒకసారి బయటికి రా. పంచన్నా లోపలికి పోయి అడిగి డ్రాయర్ బని వేసి బొట్టు పెట్టి తీసుకురా. పౌరుషం తక్కువైంది. బయటికి
అన్న 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 వాడు రక్తం చేతులు తుడుచుకుంటూ వస్తున్నాడు. 15 సంవత్సరాల క్రితం బాంబేస్తే ఊరు వదిలి పారిపోయావు. మళ్ళీ ఏ ధైర్యంతో వచ్చావు నువ్వు ఇక్కడికి? నేను రాలే, అలా తీసుకొచ్చాను. సరే మన ఊరువాడు గనక చెప్తున్నా, ఉంటానికి ఇల్లిస్తా, 5 ఎకరాల పొలం ఇస్తా, బతికిపో. ఏందన్నా అలాగే? 5 ఎకరాల పొలం కోసం మేము 50 ఎకరాలు అమ్ముకున్నాడా? 50 ఎకరాలు ఎందుకు అమ్ముకున్నారా? పగన్నా పగట్టంటది నీ కోసం ఎత్తడం కోసమే. ఏ దేశం తిరిగింది తెలుసా? అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, థాయిలాండ్. అక్కడ ఎందుకు వెళ్ళారా మీరు? మీరు ఈ స్టేట్ వదిలి ఏ స్టేట్స్ లోనే ఉంటారనుకుంటే కోటీలో ఏ పనిలే, ఏ జత 30, ఏ డ్రాయర్లే అని అమ్ముకుంటే ఇందుకు దూరం. మీరు ఎన్ని ఎకరాలు అమ్ముకున్నా వారితో నేను తలపడేంత ఓపిక నాకు అంత ధైర్యం లేదని మీకు దండం పెడతాను. ఇప్పుడే వస్తారా? ఏంటన్నా ఇది? అన్న పౌరుషం మొత్తం స్లీపింగ్ మోడ్ లో ఉందిరా. ఒక్కసారి లేపాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. అన్నా అమ్మలో మొదటి అక్షరం ఏందన్నా? కూరలో వేస్తే రుచి వస్తుందన్నా, నోట్లో వేస్తే పౌరుషం వస్తుందన్నా. 5 ఎకరాలు ఇస్తా అని చెప్పాగా. 5 ఎకరాలు కాదురా, ఆస్తి మొత్తం చేతులు ముడుచుకొని కాళ్ళ దగ్గర పెట్టి దండం పెట్టమంటున్నారన్నా. అదిగో అదిగో ఇవ్వరా అంటున్నాడు. పెట్టకపోతే నీ తల నరికి ఊరు నడి మొడ్డున యాలాడు చేస్తానన్నారన్నా. ఆస్తి పేపర్లు ఇచ్చేదంటా నేనే తెచ్చుకుంటాను రా, వచ్చి సైలు పెట్టించుకుంటాను రా అని మా అన్న దేశం మెలేసి తొడగొట్టుకో లోపలికి వెళ్ళాడు రా. అరే దరిద్రులారా, బిందె నీళ్ళు తాగితే కానీ మంట పోలేదురా. ఏం మనుషులరా మీరు? కూరలు వేసే కారం నోట్లు వేస్తారంటారా మీరు? అమ్మా అరటికాయలో మొదటి అక్షరం ఏందన్నా? నేను చెప్పా చెప్పన్నా, మంట తగ్గింది కదన్నా. అరే ఈ కారం కాన్సెప్ట్ ఏంట్రా? అయ్యో అది రారే, నువ్వు ఇచ్చేదంటే నిన్ను తెగ నరికి తీసుకెళ్తాను. మా అన్న ఊరి జనాలను మొత్తం వినిపించేలాగా పేటలేకపోతున్నారు రా. చూసుకున్నావు నువ్వు తప్పడం ఏంట్రా? నేనే చేస్తున్నాను రా ఇక్కడ. మా దగ్గర ఇస్తే సరిపోతే కొట్టండి. ఎలా మాట్లాడదా? నా ఊరోడు కాబట్టి వదిలేస్తాను. ఏ కంపెనీ కారం రా ఇది? ఐస్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళండి రా. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల. ఏమండి, ఏంటి నా డల్గా కూర్చున్నారు? డల్గా కూర్చోక నేను జీవితంలో ఏం సాధించాను? అలా అంటారేంటండి? మరి అలా అనక అమితాబ్ బచ్చన్ గారు ఎంతమందికి తెలుసే? భారతదేశం మొత్తానికి తెలుసు. సచిన్ టెండూల్కర్ ప్రపంచం మొత్తానికి తెలుసు. మరి నేను? నాకు తెలుసుగా. చూసావా, నేను నీకు తప్ప ఎవరికి తెలియదు. చాలా మంది మగాల్ది అదే పరిస్థితి. మా జీతం మా జీవితం మీకు ఉపయోగపడుతుంది కానీ మాకు ఉపయోగపడట్లేదే.
చాలా మంది మగాళ్ళు నాలాగే భార్య కౌగిట్లోనే ఉండిపోతున్నారు. నా ఆత్మ నన్ను పడుకునే ముందు నన్ను ప్రశ్న ఇస్తుంది. ఏమని ప్రశ్నిస్తుంది? ఒక్కడిగా పుట్టావు, ఒక్కడిగా పోతున్నావు, మధ్యలో నువ్వేం పీకావురా? రాత్రి నిద్రలో నీకు చిన్న మెదడు చిత్తినట్లుంది, అందుకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఎక్కడ నాకు నువ్వు ధరించుడాని పిచ్చిదా, నా చిన్న మెదడు చితకలేదే. ఇప్పుడే నా చిన్న మెదడు టపక్న టపక్న కళ్ళు తెరుచుకుంది. నమస్కారం సార్. నన్ను పిలిపించడానికి గల కారణం ఏంటి సార్? నీ చేత నా ఆత్మకథ రాయించడానికి పిలిపించా. ఆత్మకథ అంటే ఆవకాయ పచ్చడి తిన్నంత ఈజీ కాదు సార్. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడం వల్ల ఫేమస్ కాలేదు సార్. అతను పడ్డ ఎన్నో కష్టాలు అవమానాలు ఆత్మకథలో రాశారు కాబట్టి అతను ఫేమస్ అయ్యాడు సార్. అపజయాలు అవమానాలు ఉంటేనే సార్ ఆత్మకథ. అయితే అవన్నీ ఇప్పటి నుంచి నేను పడతాను. అయితే నేను రాస్తాను. సంకీర్తన ఈ నెల రెంట్ ఇస్తావా? ఇదిగో వీడు అడగగానే రెంట్ ఇచ్చాననుకో, వీడి చేతులు నాకు అవమానం జరుగుతుంది. నేను ఇవ్వను. ఇవ్వను. సర్లే, ఇంట్లో డబ్బులు లేనట్టున్నాయి, వచ్చే నెల కలిపిచ్చేసాయి. వచ్చే నెలలో కూడా ఇవ్వను. వచ్చే నెల కూడా ఇవ్వవా? నీ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటానో అన్ని రోజులు రెంటే ఇవ్వను. ఏం చేస్తావురా? నా సామాన్లను బయట పడేసి నన్ను అవమానిస్తావా? కాళ్ళని వాళ్ళ ముందు అవమానిస్తావా, లేకపోతే మెడపెట్టి బయటకు కట్టేసి అవమానిస్తావురా? భార్యాభర్తలు బాగా గొడవ పడినట్టున్నారు. సంకీర్తన, నీ మూడు బాగోలేనట్టుంది, రేపు వస్తానయ్యా. అరే పొట్టోడు ఆగరా, పొట్టోడు ఆగరా. నన్ను అవమానించరా అంటే నువ్వు అవమానపడి వెళ్తావేంట్రా? నువ్వంటే మర్యాద ఉంది, మర్యాదగా చొక్కా వదులు. ఎవరికి కావాలా నీ మర్యాద, నీ మజ్జిగ పాకెట్టు? ఎవరికి కావాలి? అవమానించరా, నన్ను అవమానించు. ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంట్లో ఉంటాను వీల్లేదురా. అయితే మెడపెట్టి బయటికి తోమాకు. గంటేరా గంటేరా గంటేస్తాను రా. నా ఆత్మకథకి టేక పదిరిపోయింది, టేక పదిరిపోయింది. ఇదిగో మీ రెంట్. రెంట్ జేబులో పెట్టుకుని ఇంత పెంట చేసేవేడు సంకీర్తన. ఇవన్నీ ఇప్పుడు చెప్పను, అవన్నీ నా ఆత్మకథలో వివరంగా వివరిస్తాను. అప్పుడు బుక్ చదువుకో. ధర 300 రూపాయలు, ధర 300 రూపాయలు. మైండ్ ఏమైనా దొబ్బిందా ఇడికి? మహర్షి సార్, రెంటు కట్టలేక ఓనర్ చేతిలో ఘోరంగా అవమానపడ్డ సంకీర్తనాన్ని హెడ్డింగ్ పెట్టేసి 2 పేజీలు స్టప్ రాయి. అలాగే. మొదటి పేజీ అలాగే ప్రారంభించు మహర్షి. ఏం చేస్తున్నావు నువ్వు? ఆత్మకథకి అవమానాలే అలంకరణ అన్నారుగా, అందుకు అవమానాలు పడుతున్నా. ఒరే పనికి మల్లుడా, ఎవరి జీవితంలో అవమానాలుంటే ఆత్మకథలో రాస్తారా? ఆత్మకథలో రాయడం కోసం అవమానపడరా? దరిద్రుడా, ఎక్కడ తగలడం నాకు మొత్తం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు వీడు. మహర్షి సార్, పిండి పిసక్కుంటా చపాతి తయారవదు, అవమానాలు పడకుండా నా ఆత్మ కథ పూర్తవదు మహర్షి. ఈ ఒక్క పోలికే 10,000 పుస్తకాలు అమ్ముడుపోతాయి సార్. అవునా? ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. ఒక్కొక్కటి వెలికి తీయండి సార్. తీస్తా. అమ్మవారి గుళ్ళో నుంచి విగ్రహాన్ని ఎవడో దొంగిలించాడంటరా? అవునా బ్రదర్? ఏమైంది? అమ్మవారి టెంపుల్ విగ్రహాన్ని ఎవడో దొంగోడు దొంగిలించాడంట. నేనే ఆ దొంగతనం చేసింది. అరే దొంగ దొరికారు రండిరా. yes I am a thief. నేనే. అంటే రాత్రిపూట వలలేసి రొయ్యల చోళ్ళలో రొయ్యలు దొంగిలించేది అది కూడా నేనే. మహర్షి సార్, మ్యాటర్ దొరికింది, అలర్ట్ గా ఉంది. కొద్దిగా రిస్క్ ఏమో సార్. ఆత్మకథలో కొన్ని రిస్క్ షాట్లు ఉండాలి మహర్షి. మొన్న పంపు సెట్ కాడ పాపాయమ్మ కొంగు లాగింది. పాపాయమ్మ కొంగు కాదురా, నిన్న బావి దగ్గర మీ ఆడు కొంగు లాగింది కూడా నేనే. ఊర్లో జరిగే అన్నిటికీ కర్మ, కర్త, క్రియ అన్నిటికీ నేనే. ఏం చేస్తారా? చెట్టు కట్టేసి ఆనదాన్ని, లేకపోతే రాళ్లతో కొట్టి నన్ను అవమానించండి, లేకపోతే ఊర్లోంచి నన్ను వెళ్ళేసి అవమానిస్తారా? అవమానించండి. ఊర్లో నీకు మంచి పేరుంది, ఇదే మొదటి తప్పుగా భావించి నేను వదిలేస్తున్నాము. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి, ఓకేనా? అరే పదండ్రా, వెళ్ళిపోదాం. అరే సవట మీద వల్ల రాగడ్రా. ఊర్లో అన్ని నేనే చేశాను చెప్తే నన్ను అవమానించుకుంటూ వెళ్తారేంట్రా? ఏ ఒక్కడికి పౌరుషం లేదా? రక్తం కాదు మురికి నీళ్ళారా? గాజులు తీసుకొస్తారా? అందరు చేతులు గాజులకు సమస్య కాడుకుంటారా పెదవల్లారా? కోడిలాగే వదిలేస్తే మమ్మల్ని గాజులు తొడుకోమంటారా? వీని మామూలుగా కొట్టొద్దురా, రాళ్లతో కొట్టండి. ఒక్క నిమిషం. yes ఇదిగో రాళ్ళు, కొట్టండి. ఈ సంకీర్తన దొంగ కాదురా, అసలైన దొంగ దొరికాడురా. అసలైన దొంగ దొరికాడా? రండి. ఏంటి సంకీర్తన ఇది? నువ్వు చెయ్యని తప్పులని నీ నెత్తి మీద వేసుకున్నావు, ఎందుకు చేస్తున్నావు ఇలా? అవన్నీ నా ఆత్మకథ బుక్ లో వివరంగా రాస్తాను, అప్పుడు కొనుక్కొని చదువుకోండి. 300 రూపాయలు. ధర 300.
మహర్షి సార్ మనసున్న మహారాజుని రాళ్లతో కొట్టిన మానవత్వం లేని మనుషులను హెడ్డింగ్ పెట్టేసి 15 పేజీల స్టెప్ రాయి మహర్షి. సార్ మీ కష్టాన్ని చూస్తుంటే కాగితం కంగారు పడుతుంది, కలం కన్నీళ్లు పెడుతుంది సార్. కలం కన్నీరు పెట్టిందంటే చాలు మహర్షి, నా ఆత్మకథ సక్సెస్ అయినట్టే. నీ ఆత్మకథని పెట్టా ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఇలాంటి పనులు ఎరగట్ట పిచ్చాసుపత్రుల వాళ్ళు కూడా చెయ్యర్రా. వస్తే పిచ్చిదానా, ఈ రోజు నన్ను లైవ్ లో కొట్టిన వాళ్ళే రేపు లైన్ లో నిలబడిన ఆత్మకథ బుక్ కొనుక్కుంటారే. ధర 300 పెట్టేసి. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నువ్వు. మహర్షి సార్, ఇలాంటి అజ్ఞానులకు ఏం తెలుసు ఈ విజ్ఞానుల విలువ. అర్థమైందా సార్? పొద్దు నుంచి నీ ఆత్మకథ పిచ్చిలో పడి ఏం తినలేదు నువ్వు. ఈ ఉపాన్న తిను. ఇలా తినను, దూరంగా వెళ్ళు. దూరంగా వెళ్ళాలా? అవును, వెళ్ళాను. అక్కడి నుంచి కుక్కకు విసిరేస్తాం చూడు, అలా విసిరే, అప్పుడు తింటా. ఎందుకురా? నాకు 2 పేజీలు స్టెప్ రాసుకోవడానికి పనికొస్తుంది. మరి ఇంత అవమానం అంటే తప్పదురా. నా జీవితం గురించి ప్రతి స్కూల్ విద్యార్థికి 5 మార్కులు క్వశ్చన్ ఇవ్వాలరా. 5 మార్కులు క్వశ్చన్ ఇవ్వాలరా. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాయడానికి ఆ విద్యార్థికి చేయి వణకాలి, కళ్ళలోంచి కన్నీళ్లు రావాలి. అదే నా ధ్యేయం రా. తెచ్చారా? అక్కడ పెట్టండి. ఏంటి సార్ అది? శవపేటిక. శవపేటిక ఎందుకు తెప్పించావు నువ్వు? నా కోసం తెప్పించా. నీకోసమా? అవును. ఎందుకు? నేను పడిన అవమానాలన్నీ పడ్డాను. నా ఆత్మకథ బుక్ కి, నా జీవితానికి ఒక మంచి క్లైమాక్స్ కుదరాలంటే నేను ఒక 10 సంవత్సరాలు సహజ సమాధి మళ్ళీ తిరిగి వస్తాను. నా గురించి ఎవరు అందరూ గుసగుసలాడుకుంటా. ఆహా, హ్యారీ పోటర్ పుస్తకాల కంటే మీ ఆత్మకథ పుస్తకాలు మార్కెట్ లో ఎక్కువ అమ్ముడుపోతాయి సార్. దరిద్రుడా, వాడే అనుకుంటే వాడికి పానకంలో పుడకలు తయారయ్యావు నువ్వు. ఒరే దరిద్రుడా, దాంట్లో పడుకుంటే 10 సంవత్సరాలు కాదురా, 10 నిమిషాలనే ప్రాణం పోతుందిరా. సంకల్ప బలం ఉంటే 10 సంవత్సరాలు కాదే 20 సంవత్సరాలను ఉండేసి రావచ్చు. అర్థమైందా? సరే, నేను వెళ్ళొస్తాను. సంవత్సరానికి ఒకసారి నా పెట్టెకి రంగై, రోజు నా పెట్టె మీద ముగ్గై, అబ్బో వారానికి ఒకసారి నా పెట్టె దగ్గర చికెన్ పెట్టు, నెలకు ఒకసారి మటన్ పెట్టు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే, నేను వచ్చేంత వరకు నీ కోరికల్ని అదుపులో పెట్టు. పొద్దున్న నుంచి చూస్తున్నా. పోనీలు కూడా చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. నీ ఇలా కాదురా, డైరెక్ట్ శ్రీశైలం డ్యామ్ దగ్గరికి తీసుకెళ్తా. అక్కడ తయారయ్యే కరెంటు మొత్తాన్ని నీ తలకు పెట్టిస్తా. సెట్ అయిందనుకో ఇంటికి తీసుకుని వస్తా, లేదనుకో నీ శవాన్ని అక్కడే వదిలేసి వస్తా. పదను ముందు. చూసారా మిత్రులారా, ప్రతి మగాడు గొప్ప అవ్వకపోవడానికి కారణం విజయానికి మనం అడుగు దూరంలో వీళ్ళు మనల్ని ఆపేయడమే. ఇది తెలుసుకోండి మిత్రులారా. విజయానికి అడుగు దూరంలో మేము నిన్ను ఆపేస్తున్నామా? అవును. మీ విజయాన్ని నేను ఎందుకు కట్టుకోవాలి? ఆ సజీవ సమాధి ఏదో అన్నావు కదా, సజీవ సమాధి ఉప్పు. అది మహర్షి, నేను వెళ్ళొస్తాను. పోతే వస్తారో రారో తెలీదు. మీ ఆత్మకలో ముందు మాట ఎవరి చేత రాపిద్దాం సార్? రోజా గారి చేత రాపిచ్చు. మరి చివరి మాట ఆవిడ చేత రాపిచ్చు. అదేంటి సార్? నేను పోయినా ఉన్న ఆవిడకి సంబంధం ఉంటది కాబట్టి. బాధ్యత ఆవిడదే. బాధ్యత ఆవిడదే ఉంటది కాబట్టి ఆవిడ చేత రాపిచ్చు. సరే, నేను వెళ్ళొస్తాను. హ్యాపీ జర్నీ సార్. ఓకే. 10 సంవత్సరాలు వెళ్దామనుకున్నా, దీంట్లో 10 నిమిషాలు ఊపిరాడట్లేదేంటి? ఏమే ఏంటి ఇంకా నువ్వు పోలేదా? లేదే, క్లైమాక్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కొద్దిగా మళ్ళీ ఇంకో రోజు చూసుకుని ఏదైనా క్లైమాక్స్ తయారు చేస్తాను. చాలా ఇబ్బందిగా ఉంది దాంట్లో. సరే, కూర ఏం వండావు? ఏమీ వండలేదు. నేను వండుకుంటాలే. వీళ్ళ ఆత్మ మొత్తం మన చుట్టూ తిరుగుతుంది. వీళ్ళ ఆత్మకథలు రాస్తారంట రోజా గారు. ఏదో తప్పన. మళ్ళా ఏమైంది డల్గా వచ్చావు? మరి డల్గా రాక నేను జీవితంలో ఏం సాధించాను? కోడి కూసింది 3 అయినట్టుందిలే. నీ చేత 3 ముళ్ళు వేయించుకునే దగ్గర నుంచి రోజు 3ంటికి లేవడమే సరిపోతుంది నాకు. ఏడ్చావులే. ఆవాలు తీసుకున్నావా? తీసుకున్నాను. ఇటు ఏరు ఒకటొకటి గిన్నెలు. ఎవరైనా ఆవాలు వంటకు వాడతాడు, వీడేమో వీటితో నాకు వ్యాయామం చేస్తున్నాడు. ఏమనంటే ఆరోగ్యం మహాభాగ్యం అంటాడు. ఏమే కొనుక్కోకుండా పని చేయలేరా మీరు? గొనుకుడు ముఖం దానా? అవును, మనం లేచాం, ఇంకా చక్రపాణి లేవలేదేంటి? ఈ చేత 3 ముళ్ళు వేయించుకున్న దరిద్రానికి 3ంటికి నేను లెగుస్తాను. అందరు ఎందుకు లెగుస్తారు? లేవాలి. ఆరోగ్యం నా ఇంట్లోనే కాదు, నా పక్కింట్లో కూడా ఉండాలి. లేకపోతే నేను అనారోగ్యం పాలవుతా. చక్రపాణి
ఏంటి భాగ్యరాజా ఈ టైంలో నిద్ర లేపో? నువ్వు బాగుండాలని లేపా. బాగానే ఉన్నాగా. ఏంటి బాగుండేది? టైం 3 అవుతుంది. జ్ఞానం లేని జంతువులు అడవిలో మనకంటే ముందు లేస్తున్నాయి. జ్ఞానం ఉన్న నువ్వు మాత్రం లేలేకపోతున్నావు చక్రపాణి. ప్రపంచంలో నిరంతరంగా పనిచేసేది రెండే రెండు. ఒకటి సూర్యుడు, 2 గుండె. సూర్యుడు హట్ అయితే భూమి ఉండదు, గుండె హట్ అయితే నువ్వు ఉండవు చక్రపాణి. 3ంటికి నిద్ర లేపి సూర్యుడు అంటావు, గుండె అంటావు, అసలు నీకేం కావాలరా? నాకేం వద్దు. ఇప్పుడు కాళ్ళు చేతులు ఆడిస్తే జీవితాంతం ఆడుతూ పాడుతూ గడుపుతావు చక్రపాణి. కాసేపు వాకింగ్ చేద్దాం. వాకింగ్? 3ంటికి నిద్ర లేపి వాకింగ్ చేద్దామంటావేంట్రా? ప్రపంచం అంతా పడుకుందిరా. ప్రపంచం పడుకుంది కాబట్టి ప్రపంచంలో ఇన్ని హాస్పిటల్, ఇంతమంది డాక్టర్లు. ప్రపంచం ఒకసారి 3ంటికి లేచి పరిగెత్తింది అనుకో, ఒక హాస్పిటల్ ఉండదు, ఒక డాక్టర్ ఉండదు. ప్రపంచం అంతా పరిగెత్తిన 3ంటికి చల్లో నేను పరిగెత్తలేనురా. నన్ను వదిలేరానికి దండం పెడతా. ఈ దేహం నిన్ను ఏం అడిగింది చక్రపాణి? దేహి అని కాసేపు వ్యాయామం అడిగింది. ఈ దేహం దాహం తీర్చలేని వాడికి ఈ దేహం ఎందుకు చక్రపాణి? ఈ దేహాన్ని వదిలే చక్రపాణి, వదిలే. ఏంటమ్మా ఇది? నన్ను ఏం చేయమంటావు అన్నయ్య? నన్నే 3ంటికి లేపి ఆవాలు ఏరిస్తున్నాడు నాతో. రా చక్రపాణి, కాసేపు వాకింగ్ చేద్దాంరా. ఏమండి ఆవాలు ఏరేసారండి. ఏరావా? ఈ పంచదారేరు, ఈ పంచదారేరు. ఆ పంచదార తింటే ఫ్యాటు, అదే పంచదార ఏరితే బాడీలో ఉన్న ఫ్యాటు అవుట్. ఏంటి నీకే డౌట్? అయితే ఏరు. వీడి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి 3ంటికి లేచి ఆవాలు పంచదార ఏరడమే సరిపోయింది నా బతుకు. చక్రపాణి, మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి వాడు పొట్టని పెంచుతున్నాడు కానీ ఇంటి ముందు చెట్టును మాత్రం పెంచట్లేదు చక్రపాణి. పొట్టను పెంచితే రోగం వస్తుంది, అదే చెట్టును పెంచితే ఆక్సిజన్ వస్తుంది. ఈ చిన్న లాజిక్ తెలుసుకోకపోవడం మన దౌర్భాగ్యం చక్రపాణి. ఏంటి చక్రపాణి అలా కూర్చున్నావు? లే చక్రపాణి. భాగ్యరాజా నీకు దండం పెడతానురా, నీకు దండం పెడతానురా. ఈ చల్లో నేను పరిగెత్తలేనురా, నీకు దండం పెడతానురా. ఏమడిగాడా నిన్ను అతను? కోట్లు అడిగాడా? కోట్లు అడిగాను చక్రపాణి. 3ంటికి లేచి వాకింగ్ చేద్దామని అడిగాను. ఆ కోరిక కూడా తీర్చలేవు చక్రపాణి. చక్రపాణి, నీలాగే ఇక్కడ కొంతమంది కాలు మీద కాలేసుకొని కూర్చోవడం వల్ల యవ్వనంలో వృద్ధాప్యం వచ్చింది చక్రపాణి. ఇప్పుడైనా వాళ్ళు తెలుసుకొని ఆ కాలం తీసి ఆ కాలు కేపీఆర్ పార్క్ లోనో ఇందిరా పార్క్ లో వేస్తేనే ఎంతో కొంత యవ్వనపు ఛాయలు వస్తారు. వాళ్ళకి చెప్పు చక్రపాణి. ఎవరికి చెప్పంటారు భాగ్యరాజా? కొంతమంది ఒరిస్సా నుంచి మన రాష్ట్రానికి వలసి వచ్చారు, వాళ్ళకి చెప్పులే. ఏమే ఏరడం అయిందా? సగం అయిందండి. సగం అయిందా? ఉప్మారవా ఉందా ఇంట్లో? ఉప్మారవా ఉందా ఇంట్లో? ఎరడానికి కాదే, టిఫిన్ కి ఉందా అని అడుగుతున్నా. పద టిఫిన్ చేద్దాం పద. చక్రపాణి, చక్రపాణి, ముందు కొట్టే అలవాటు కూడా లేదు కదా నీకు. చెరువు కట్టు మీద అడ్డంగా పడుకున్నావు ఏంటివే? చెరువు గట్టు మీద దరిద్రుడు 3ంటికి లేపి నన్ను నడు మీద వదిలేసాడా? భాగ్యరాజా, భాగ్యరాజా. ఏంటన్నయ్యా? భాగ్యరాజాడి పడుకున్నాడు అన్నయ్య. పడుకున్నాడా? పడుకోవడం ఏంటమ్మా? రోజు 3ంటికి లెగుస్తాడు, 7ంటికి పడుకుంటాడు. 3ంటికి లేచి 7ంటికి పడుకుంటాడా? సైకో సంఘానికి సెక్రటరీలా ఉన్నాడు వీడు. ఒకసారి ఆయన లేపు. అన్నయ్య నేను లేపలేను అన్నయ్య. ఇప్పుడు కనుక నేను ఆయన లేపాను అనుకో 10 కిలోల పెసరపప్పు జల్లి పగలంతా ఏరమంటాడు. చక్రపాణి, చక్రపాణి, చక్రపాణి నువ్వు రైర్రి. చక్రపాణి నువ్వు రైర్రి. అది బ్రెయిన్ తొప్పి ఒకరి పేరు ఒకరు పెట్టాడు. ఎర్లీ మార్నింగ్ లేపకూడదండి. అది కాదు భాగ్యరాజా, 3ంటికి లేవాలి, వ్యాయామం చెయ్యాలి అని పెద్ద పెద్ద విషయాలు చెప్పావే. అవును. మరి నువ్వేంట్రా వచ్చి పడుకున్నావు? 3ంటికి లేపింది నీ ఆరోగ్యం గురించి, 7ంటికి పడుకుంది నా ఆరోగ్యం గురించి. నువ్వు పడుకో, నువ్వు పడుకో. మరి నేను ఎప్పుడు పడుకోవాలరా? ఎప్పుడు పడుకో. మరి ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళాలరా? ఆఫీస్ అనేది నీకు సంబంధించిన విషయం, ఆరోగ్యం అనేది నాకు సంబంధించిన విషయం. నీ ఆరోగ్యం గురించి నేనేనో చేయగలను కానీ నీ ఆఫీస్ గురించి నేనేం చేయగలను చెప్పు? ఇష్టం అంటే పడుకోలేక ఆఫీస్ తెలివి లేదా పడుకున్నాను లేపడానికి? లేదా ఇంత కూడా? ఈ చక్రపాణి లేపిన దగ్గర నుంచి నిద్ర పట్టి చావట్ల. ఎవరైనా నిద్ర లేపితే నాకు నరకాలనిపిస్తుంది. ఎక్స్ప్రెషన్ ఇస్తున్నా అంటే టీ పొడి ఏమైనా జల్లనా? టీ పొడి ఏమైనా జల్లనా? అయ్యో వద్దండి. లోపల టీ పట్టుకొని రాపో. ఓ పెద్ద పెద్ద ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఇక్కడ. జాగ్రత్త, మెల్లిగా నడువే, మెల్లిగా. మీ ఆవిడకి డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు? వచ్చే నెల 16వ తారీఖు ఇచ్చారండి. నీకెప్పుడు ఇచ్చారు? నీకెప్పుడు ఇచ్చారు? ఏంటి భాగ్యరాజు నువ్వు మాట్లాడేది? నాకు డెలివరీ డేట్ ఎత్తువేంటి? లేకపోతే ఏంట్రా? మీ ఆవిడ కడుపు కంటే నీ కడుప పెద్దగుందిరా, నీ కడుప పెద్దగుందిరా దరిద్రుడా. అవును అవును.
చెప్తున్నావు? అది పిడికెల పట్టారా? దాంట్లో అమరావతి కట్టొచ్చురా, దాంట్లో అమరావతి కట్టొచ్చురా. కొంచెం అన్నం ఉంటే అమ్మా. చూడరా, ఇక్కడేమో ఆకలి బాధ, ఇక్కడేమో అరగని బాధ. నా దేశం అభివృద్ధి చెందిందని అడిగితే ఎక్కడ చెందిందని అడిగితే ఏమని చెప్పాలరా? ఇక్కడ చెందిందని అడగాల, ఇక్కడ చెందిందని అడగాలరా? నేను నీకేం ఉపకారం చేశాను రా? ఏమని చెప్పాలరా? అభివృద్ధి ఎక్కడ అంటే ఎవరికి ఏం చెప్పనక్కర్లేదులే గాని అన్నయ్య మీరు వెళ్ళండి. అనవసరంగా ఇటు పక్క వచ్చాం మనం. పక్కింటోళ్ళని ఎదిరింటోళ్ళని వచ్చిపోయే వాళ్ళందరినీ ఆపుతుంటావు. అసలు ఏంటి నీ బాధ? నా బాధ ఏంటంటే ప్రతి వాడు నెల వచ్చే శాలరీల గురించి చూసుకుంటున్నాడు కానీ బాడీలో పెరిగే క్యాలరీల గురించి చూసుకోవట్లా. అదే నా బాధనే, ఇంకేం బాధ లేదు నాది. పెళ్ళైన తర్వాత శోభనం రోజు శోభనం చేయకుండా వీడు యోగా చేస్తున్నప్పుడు ఆలోచించాల్సింది. ఇప్పుడు ఆలోచించి మాత్రం ఏం లాభం? ఏమే కోడి కూసిందిలే, ఆవాలు తీసుకున్నావా? తీసుకున్నాను. దా ఇటు ఆవాలు ఏరి దీంట్లో. ఆరోగ్యం ఆరోగ్యం చెప్పి ఆవాలు ఎరుస్తున్నాడు. గొనుకోకుండా ఏం పని చేయలేరన్న మీరు? మీ గొంతులో పొగ గొట్టం వేస్తే గానీ తిక్క కుదరదు మీకు. పక్కింటోడు ఇంకా నిద్రపోతున్నాడు. నేను ఇంకా చక్రపాణి లేవలేదంటే నిన్నే కదా ఆరోగ్యం గురించి అరగంట చెప్పాను. చక్రపాణి చక్రపాణి లెటర్ ఉందేంటి? గౌరవనీయులైన భాగ్యరాజు అనబడే నీచుడికి స్టేషన్ తో చక్రపాణి రాయనిది 3 గంటలకి నిద్ర లేవడంట్రా దరిద్రుడా. నువ్వు 3 గంటలకి నిద్ర లేపి 7 గంటలు పడుకుంటావా? పైగా ఆరోగ్యమే మహాభాగ్యం అని పిచ్చి ఫిలాసఫీ చెప్తావురా? ఆ మహాతల్లిని చూడరా, ఆవునిస్తూ ఆవాలు ఏరుకుంటుందిరా. నువ్వు నన్ను 3 గంటలు లేపుతావని నాకు తెలుసురా. అందుకే నీకు చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసి కాకినాడ వెళ్ళిపోతున్నాను రా. కాకినాడ వెళ్ళిపోయాడా? వెళ్ళరా ఏదో నీ ఆరోగ్యం గురించే కదా నేను 3ంటికి లేపింది. అది మాత్రం అర్థం చేసుకోలేరా? ఏమే నువ్వు ఆవాలు ఏరడం కంటే ఆవులించడం ఎక్కువైపోయింది. ఏరాబా నేరేనండి. పద లోపల 10 కిలోల జీలకర్ర వేసాను, ఏరుతుందా? చెప్తారన్ని. ఏమే కోడి కూసిందిలే, జీలకర్ర తీసుకున్నావా? దా ఇంకోడు ఇంకోడు కాకినాడలో ఆడు కాకినాడకి వెళ్ళాడు కదా. ఏరు ఏరి ఒకటొకటి గిన్నెలే. అవును, మన ఇంట్లో పక్కనే కూడా కొత్తగా వచ్చినట్టున్నాడు. ఎవరైనా ఇట్లా మళ్ళీ కాకినాడలో ఎవర్రా? భాగ్యరాజా? భాగ్యరాజు కాదండి, మరి మధురాజా అండి. మధురాజా అండి. భాగ్యరాజు మా అన్నయ్య అండి, హైదరాబాద్ లో ఉంటాడండి. రండి కాసేపు వాకింగ్ చేద్దాం రండి. రెండింటికి వాకింగ్ చేయడం దరిద్రుడా. నీకంటే మీ అన్నయ్య 3 గంటలు లేపేవాడు. హైదరాబాద్ లో మా అన్నయ్య 3ంటికి ఎత్తాడండి, నేను 2ంటికి ఎత్తానండి. మా 3 విజయవాడలో ఉంటానండి, 1 గంటకు ఎత్తాడండి. మా 4 వైజాగ్ లో ఉంటాడు, 12ంటికి ఎత్తాడండి. మా చిన్నోడు చిత్తూరులో ఉంటాడండి, వాడు పడుకోనండి రాతంతా వాకింగ్ చేస్తుంటాడండి. ఏమన్నదమ్ములరా మీరు? మీ పిల్లల చేత రాత్రులంతా జీలకర్ర ఆవాలు ఏరుస్తూ ఉంటారు, మీరు రాత్రులంతా వాకింగ్ చేస్తూ ఉంటారు. ఎట్టా పుట్టారా మీరు? ఏదనుంటే వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం అంటే. నేను కాకినాడలో కూడా ఉన్నాను. కాకినాడలో మీరు 2 రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళామా 5 అన్నదమ్ములు తగులుతారండి. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోలేదండి మీరు. జీలకర్ర ఏరావా? లోపల గసగసాలు వేసాను. ఏమండి ఏమండి, నాకు ఎన్నో రోజుల నుంచి మెదలో ఒక ప్రశ్న తిరుగుతుందండి. ఏంటది? అసలు ఈ పెళ్లి అంటే ఏంటండి? పెళ్లి అంటే ఆంబోతులా ఉన్న మగాన్ని ఆవులా మార్చేది, ఆవులా ఉన్న ఆడదాన్ని ఆంబోతులా మార్చేదే పెళ్లి. అంతే కదా సార్? క్యారెక్టర్ రివర్స్. నేను నీ భాషలో చెప్పమని చెప్పలేదు, మామూలు భాషలో చెప్పు అని చెప్పా. ఎవరిదైనా అదే భాష అదే ఘోష. ఏమే ఏదైనా ఆటలో ఒకడు ఒక రోజు గెలిస్తే ఇంకో రోజు గెలుస్తాడు, కానీ పెళ్లి అనే ఆటలో ఎప్పుడు మీరే గెలుస్తాడు. 1 సైడ్ బార్, మాకేమో బార్. అంతే కదా సార్? అది గుర్తుపెట్టుకో. నేను పోయి వీడిని అడిగాను చూడు, నాకు అసలు బుద్ధే లేదు అనసూయ గారు. ఏమే చొక్కాలో డబ్బులు కనపట్లేదండి? నాకేం తెలుసు? నా చొక్కాలో డబ్బులు తీయడానికి చడ్డి గ్యాంగ్ నా ఇంటికి ఏమైనా వచ్చిందానే? మీ మగాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టుకొని వస్తారు, ఇంటికి వచ్చి పిల్లల్ని అడుగుతూ ఉంటారు. హలో, మేము ఎక్కడ ఎంత ఖర్చు పెడతామో జేబులో ఎంత పెట్టుకుంటాం అంతా మాకు తెలుసు. నాకు తెలీదు, నేను తీయలేదు. మరి 1000 రూపాయలు ఎవరు తీసారు జేబులోంచి? 1000 రూపాయలు ఏంటి? నేను తీసిన 400. పోయింది కూడా 400.
నీతో నిజం ఒప్పించడానికి ఇలా అన్నాను. అసలైన చడ్డి గ్యాంగ్ మీరేనే. వాళ్ళ టైం బాగాలేక వాళ్ళు దొరికిపోతున్నారు, మీ టైం బాగుండి మీరు దొరకలేకపోతున్నారు. అనసూయ గారు అదే జోబులో నుంచి వాళ్ళమ్మ డబ్బులు తీస్తే వాడు ఇలాగే మాట్లాడతారు. అనసూయ గారు హలో, ప్రపంచంలో ఏ అమ్మ జేబు చూడదే, కొడుకు కడుపే చూస్తుంది. మీరు మాత్రం వాళ్ళు జేబే చూస్తున్న అమ్మగుడు జేబులో ఎంతో డబ్బులు పెట్టాడా లేదా అని. అనసూయ గారు నాకు తెలియక అడుగుతాను, మొగుడు చొక్కా ఉతిక బాధ్యత మంది అయినప్పుడు మొగుడు జోబుల నుంచి డబ్బు తీసి హక్కు మనకు ఉండదా ఏంటి? ఇది సార్ వీళ్ళు తప్పుల గురించి మాట్లాడితే వీళ్ళ హక్కుల గురించి మాట్లాడితే తప్పించుకుంటారు. ఏం మనుషులే మీరు, మారరే మీరు. శ్యామలా, శ్యామలా పక్కరా. ఏంటి ఏంటి ఈ చొక్కా? నువ్వు ఉతికిన ఈ చొక్కా మీద మరకపోలేదంటే ఏ పని చేత కాదు. పెళ్ళం కావాలా పని మంచి కావాలా? డర్టీ ఫెలోస్. ఒసే శ్యామల ఆ, ఏమైంది? చూసావా చొక్క మీద చిన్న మరక పోలేదని చిందులేస్తున్నాడు మా ఆయన నా మీద. ఎందుకు పోదే మరక? ఎందుకు పోదు? ఆ చొక్కాని మీ ఆయన అనుకొని ఉతుకవే. ఏమన్నావే? ఆ చొక్కాని మీ ఆయన అనుకొని ఉతుకు అన్నా. ఉతుకుతా. ఉతుకో. మరక పోయి ఉంటుంది, ఆపవే ఇప్పుడైనా. వసే చొక్క చినిగిందే. నీకు నీ మొగుడు మీద కోపం గ్రాములో ఉందనుకున్నా, టన్నుల్లో ఉందన్నమాట. ఎందుకు ఉండకూడదే? చిన్న విషయానికి నోరేసుకుంటూ వస్తుంటాడే నా మీద. చొక్క చినిగితే చినిగింది. వాడి మీద ఉన్న ప్రెషేషన్ మొత్తం పోయి ప్రశాంతంగా ఉన్నా. అది మరి. చిచి, వెధవ జీవితం. నీకేమైంది గాయత్రి? మా ఆయన చాదస్తంతో చచ్చిపోతున్నాను. రోట్లో దంచిన కారంతోనే తను తింటానంటాడు. మామూలు ప్యాకెట్ కారం అయితే అస్సలు తినడంట. ఈ మిరపకాయలేమో ఈ రోట్లో దంచి చావట్లేదు. మీ ఆయన ఊహించుకొని దంచు. ఎందుకు నరకవు? అదే రోట్లో మీ ఆయన తలకాయ ఉందనుకొని దంచవే. తలకాయ దంచుతా. పాపం ఎవరి తలకాయో. చూడవే, చూడు 4 సార్లు మిషన్ వేసినా కూడా ఇంత మెత్తగా నలగవేమోనే. ఆ రోజు సాయంత్రం నానమ్మా, నేను కూడా ఆయనతో మాట్లాడను. నాకు కూడా చాలా కోపం ఉంది. పాతకాలం మనిషిని అమ్మ వీళ్ళు సీరియల్ చూస్తే ఎండాకాలం వస్తుందో తెలియదు, వర్షాకాలం వస్తుందో తెలియదు, వానాకాలం వస్తుందో తెలియదు వీళ్ళకి. ఏమే ఉన్నావా? ఏంటి అంత ప్రశ్నగా మాట్లాడుతున్నావేంటి? సీరియల్ మధ్యలో యాడ్స్ వస్తే నేను తట్టుకుంటానేమో గానీ నేను సీరియల్ చూసే టైంలో మధ్యలో ముగ్గుడు వస్తే మాత్రం తట్టుకోలేను. నేను నీ మొగుణ్ణి. ఇప్పుడు ఎవరు కాదన్నారు? మొగుడు ఇంటికి వస్తే ఇంట్లోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాడు. అదే సీరియల్ అయిపోయింది అనుకో మళ్ళీ వస్తుందా? టీవీ ఎక్కడికి వెళ్తున్నావే? ఇక్కడ ఉంటే నీ వెదవ డిస్టర్బెన్స్ ఎక్కువైపోతున్నాయి. అందుకే రూమ్ లో కూర్చొని ప్రశాంతంగా చూసుకుంటా. టీవీ ఎత్తుకొని కూడా రూమ్ లోకి వెళ్ళిపోతున్నారే మీరు. చూసారా సార్, సీరియల్లో వచ్చే పాత్రను చూసి బాధపడతారు కానీ మొగుడి కష్టాన్ని చూసి ఎందుకు సార్ బాధపడరు వీళ్ళు? వచ్చాడు ఒక వ్యక్తి. వీడు కూడా సీరియల్ మధ్యలోనే వెళ్ళినట్టున్నాడు వీడు. ఏమైంది బ్రదర్? 10 సార్లు పిలిచాను భయ్యా దాన్ని. సీరియల్ చూస్తుంది కదా అని టీవీ స్విచ్ ఆఫ్ చేసా. అంతే, టీవీ రిమోట్ పట్టుకొని తలకాయ మీద కొట్టింది భయ్యా. చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా కొట్టలేదు భయ్యా. అమ్మలు కొట్టారు భయ్యా, పెళ్ళాలే కొడతారు. ఏడో ఒక చిన్న పిల్లలాగా ఎందుకు ఏడుతావు? భయ్యా మా అమ్మ గుర్తుకొస్తుంది భయ్యా. పిల్లలు బొమ్మ చూపించినప్పుడు అమ్మలే గుర్తుకొస్తారు. సరే మన ఇద్దరం బయటికి వచ్చా, ఇంకో భయ్యా బయటికి రాలేదే. వాడు అదృష్టవంతుడు భయ్యా. వాడు పిల్లం మన పిల్లల్లా కాదు భయ్యా, చాలా మంచి పిల్లం దొరికింది భయ్యా. ఆనంద్ తలకాయ కారం అయింది. నా చేతిలో నుంచి నువ్వు రిమోట్ లాక్కుంటావా? లాక్కోరా. ఇప్పుడు లాగరా. చూసావా, వాడి పిల్లం మన పిల్లంలా కాదన్నావు. జపాన్ లో అందరి ముఖాలు ఒకేలాగే ఉన్నట్టు ఇండియాలో పిల్లలందరూ ఒకేలా ఉంటారు బ్రదర్. ఒకప్పుడు మొగుడి కాళ్ళకు దండం పెట్టే స్థాయి నుంచి మొగుడికి వాతలు పట్టే స్థాయికి ఎదిగిపోయింది మహిళా లోకం. మనం తెల్లోళ్ళే ఎదిరించాం కానీ పిల్లల్ని ఎందుకు ఎదిరించలేకపోతున్నాం భయ్యా? ఎందుకు ఎదిరించలేకపోతున్నామంటే
రాత్రి ఉంది చూడు. దాని తల్లి అత్యంత ప్రమాదకరం అది. అదే మనని పట్టేస్తుంది, అదే మనని కట్టేస్తుంది, అదే మనని కాటేస్తుంది. అది రాత్రి మనకు శాపం అయితే ఆ రాత్రే వాళ్ళకు వరం. దానికి విరుగులేదా భయ్యా? ఉంది. ఈ రోజు నుంచి ముగ్గురం పిల్లలకు దూరంగా ఉందాం, రాబోయే తరాలకు మార్గదర్శకులు అవుతాం, అందరికి మార్గదర్శకులు అవుతాం. ప్రామిస్? ప్రామిస్ భయ్యా. ఏం చేద్దాం భయ్యా? ఏం లేదు, అందరు చేపలు తీసుకురండి, బయట పడుకుందాం. వాళ్ళ సీరియల్ అయిపోయినట్టుంది, బయటికి వచ్చారు. ఏంటి ముగ్గురు బయట పడుకున్నారు, లోపలికి రారా? అస్సలు రామ్. వస్తారా రారా? ఏంటే వచ్చేది? సీరియల్ అయిపోయిన తర్వాత మొగుళ్ళు గుర్తుకొచ్చే పిల్లలు మాకొద్దు. మొగుడు కావాలా సీరియల్ కావాలా తెలుసుకోండి. అందులో పెద్దగా ఆలోచించదేముంది, సీరియల్ కావాలి ఏమే అంతే. పదండి ఇంటికి. భయ్యా భయ్యా, మొగుళ్ళ కంటే సీరియల్ ఎక్కువైపోయిందా భయ్యా? సమాజం ఎట్టిపోతుంది భయ్యా. సమాజం ఎట్టిపోయినా మనం మాత్రం గదిలో పోకూడదు. నువ్వు రా. అంతే భయ్యా. అర్ధరాత్రి 2 గంటలకి అసలే చలికాలం. సంకల్పమేమో ఇక్కడ పడుకోమంటుంది, చలి ఏమో ఏం పర్లేదు లోపలికి వెళ్ళమంటుంది. సంక్రాంతి పోవాలేమో లోపలికి వెళ్ళమంటుంది. నిగ్రహం. చలి సంకల్పం అనే యుద్ధం. చలియా సంకల్పమా? చలి సంకల్పం అనే యుద్ధంలో చివరికి చలే గెలిచింది. చలే గెలిచింది. భయ్యా భయ్యా భయ్యా, పక్కన భయ్యా లేడ్రా? లేడా? సమాజాన్ని ఉద్ధరిద్దామని భారీ భారీ డైలాగులు చెప్పి ఈయన భారీ తగ్గిపోయాడు. పద మన ఇంటికి వెళ్దాం. వద్దు, నిలబడి అలాగా సంకల్పం నిలుచుకోండి. మళ్ళీ ఇంట్లో కాళ్ళు పెట్టారనుకో, కాళ్ళు ఇరగ్గొడతాము. ఏంది భయ్యా ఇది? దీని అంతటి కారణం వాడే అన్నడుతురా భయ్యా. భయ్యా భయ్యా భయ్యా, ఏంటి ఇలా వచ్చారు? మా పిల్లలు మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు భయ్యా. అవునా? వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళిపోవాల్సింది. ఏంది భయ్యా, పిల్లలకు లొంగకూడదని నువ్వే కదా చెప్పావు. చలికి పులే లొంగుద్ది, తొక్కలో మనుషులు మనం వెళ్తాం. పద లోపలికి. గుడ్ నైట్ భయ్యా. భయ్యా, వాడు లేనిపోని సందేశాలు చెప్పి మన జీవితాన్ని సంకనాకించాడు రా. గాయపడిన కోయిలా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. నెక్స్ట్ వీక్ జబర్దస్త్ థీమ్స్ తెలుసుగా, ఫేమస్ పర్సనాలిటీని తీసుకురంట మన స్కిట్ లోని. ఈ జోక్ ఉందా? ఏంటిది? అదే ఇలా నువ్వు స్కిట్ల గురించి మాట్లాడడం, ఇన్వాల్వ్ అవడం, ఈ జోక్ ఉందా? 6 ఏళ్ల నుంచి టీం నా భుజస్కంధాల మీద నువ్వు మోసేదేంటి తెలిసిన మాకు. సరే ఎవరిని పిలుద్దాం చెప్పు. చంటాన్ని పిలుద్దామా? చంటన్న ఆల్రెడీ ఫేడ్ అవుట్ అయ్యి మళ్ళీ వచ్చారు ఎందుకురా? భాస్కర్ ని ఆవిడొస్తే మళ్ళీ టీమ్ లీడర్ గా చేస్తారా స్కిట్ లో అంటారు, మళ్ళీ మనం ఇదే అయిపోవాలి. ఎవరన్నా నాకు తెలిసి ఓ పని చేద్దాం రా, రష్మిన్ పిలుద్దాం రా. రష్మిన్ పిలుద్దాం రా. I'm ready. I'm ready. వద్దులే, వద్దన్నా కదా, ఎందుకని చూస్తావు? సరే వద్దులే. వద్దురా బాబు, వద్దురా బాబు. అసలు ఎప్పుడు సొంగ కార్చుకోవడమే. అంటే ఇప్పుడు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో నాకన్నా ఫేమస్ ఎవరు లేరు మాట. అయితే దరిద్రుడా. నాకు తెలిసిన ఒక పెద్ద రౌడీ షీటర్ ఉన్నాడు రా, అతన్ని పిలిచామనుకో నాకు తెలిసి స్కిట్ మనకే గ్యారంటీ, నో డౌట్. సెటిల్మెంట్ కాదు మనం వెళ్ళాల్సింది. అరే నీకు అర్థం కావట్లేదు, అసలు చాలా ఫేమస్ రా, మనకి చెప్పిందే ఫేమస్ పర్సనాలిటీని పిలవమని చెప్పాను. ఆడికి డైలాగ్ చెప్పడం రావాలి కదరా, రౌడీ షీటర్కి ఏమొస్తుంది? నువ్వు ఉన్నావు కదా ప్రాక్టీస్ చేయించడానికి. నీకు డైలాగ్ నేర్పించాలి, రామ్ ప్రసాద్ నేర్పించాలి, సన్నీ గారు నేర్పించాలి, మళ్ళీ నేను గెటప్ వేసుకోవాలి, మళ్ళీ చేయాలి. ఎన్ని రోజులు అంటే ఇదంతా నలుగురికి నేర్పించాలి, ముగ్గురిగా నేర్పిస్తా కదా. సరే ఇద్దరిగా నేర్పిస్తాను కదా, సరే ఒక్కరిగా నేర్పిస్తాను కదరా. ఇంత చెప్పిన తర్వాత మనం ఏం చేయాలి? ఏం చేయాలి? అన్నింటికి వెళ్ళి అన్నం పిలవాలి ఫస్ట్.
చిక్కావు చేతిలో చిలకమ్మ సంటిగాడి చేతిలో వెళ్ళవమ్మ ఎల్లు ఆడుకో ఎల్లు ఆడుకో నీకు ఈ పంజరం తప్పదురా. నువ్వు ఎంత ఆవేశపడ్డా ఆడి కబందాస్తాలు తప్పించాలి. అరే వాళ్ళ మాటలు పడుచుకోక ఎక్కడ్రా. శ్రీను ఏం జరుగుతుందిరా? ఏం జరగట్లేదన్నా. అన్నా 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 నమస్తే. ఏమి లేకపోవడం ఏంట్రా బాబు? సరిగ్గా చెక్ చేసా వీటి గురించి నీకు తెలుసు అసలు? నమస్కారం. ఎవర్రా? ఎవరైనా? రే సనత్ నగర్ సత్యని చాలా పెద్ద రౌడీ షెటర్ ఇక్కడ. మరి ఏంటి మన స్కిట్ లో తీసుకెళ్తాం, స్కిట్ మనమే కొడతాం. కొంచెం అన్నతో పెడతా. అన్న నమస్కారం. అన్న సుధీర్ అన్న నా పేరు. అతను ఎవర్రా? బల్పు ఉన్నట్టుంది. ఓ కాలు ముక్కురా. అది నీకే ముక్కురా బై. సత్తే సనత్ నగర్ సత్తే. ఆడికి ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. చంటిగా టీంలో ఆడి ఫ్రస్ట్రేషన్ ఆడిది. మాది జబర్దస్త్ అని కామెడీ షో అన్న. దాంట్లో మీ ఎంట్రీ కావాలన్న మా స్కిట్ లో. ఇంటిస్తారా దీనికి భాస్కర్ తీసారు ఇన్ని. గుర్తు చేద్దాం చెప్పురా. మర్చిపోదా మర్చిపోయే గాయం రాది. మామూలు గాయం కాదు కదరా. వాడు చూడు ఎలా అయిపోతున్నాడు. పగలు రాత్రి చంటి కళ్ళ ఇంకా భాస్కర్ టేబుల్ ఉన్నట్టు ఫీలింగ్ ఉంది అడిగి. చెప్పురా. ఏం లేదన్న, మేము స్కిట్ ఒకటి చేస్తున్నా. దాంట్లో ఫేమస్ గా ఎంట్రీ అన్న, మీరు మా దాంట్లో చేయాలన్న. ఫేమస్ పర్సనాలిటీ అన్న, మీరు ఫేమస్ కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్తాం. చెప్పురా డైలాగ్ చెప్పి ఏం చెప్పాలి అన్న? ఏం లేదు, చిన్న చిన్న డైలాగ్ అన్న. డైలాగ్ చెప్పాలంటే కొంచెం మీకు అంటే జనరల్ నాలెడ్జ్ ఎంత ఉంది తెలుసుకోవాలి కదా. ఏంటన్నది? జనరల్ నాలెడ్జ్ అన్న. జనరల్ నాలెడ్జ్ అంటే ఇక్కడ ఉంటది అన్న. నాకేం చెప్తావురా? చెప్పురా అన్న. దీన్ని గురకాయని చూస్తానన్న. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడుగు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి ఎన్ని గంటలు పడుతుంది అన్న? 18 గంటలు. అదే 4 గంటలే కదన్నా. నేను గోవా పోయి వస్తా బై. గోవా పోయి వస్తా. మరి మీ ఇంటికైనా డైరెక్ట్ గా వెళ్తారన్నా అటు ఇటు వెళ్తారా? అరే అమెరికా వెళ్ళేస్తా నీకు ఎందుకు బే? ముందు వీసా రావాలన్న దానికి. 14 సార్లు రిజెక్ట్. దగ్గరికి అది నీకే. నాకన్నది ఆడికిచ్చే ఉంటున్నా. మేము ఎప్పుడు చెప్పే ఉంటాన్నా. దాని అసలు దాచుకోలేదు అన్న. మేము నచ్చకపోయినా అడ్జస్ట్ అవుతున్నాం కదన్నా. వాడు పంచులేస్తున్నాయేమరా. అన్న ఒక డైలాగ్ ఉందన్న మా స్కిట్ లో. ఫస్ట్ శ్లోకం అన్న. యాకుం దేందు తుషారహార ధవల యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండిత మండిత యాస్విత పద్మాసన యా బ్రహ్మాచ శంకర ప్రపృథివి దేవే సదా పూజితాం సామాం పాత సరస్వతి భగవతి శేష జాడ్యేప. చెప్పన్న. అది శ్లోకం కదరా. డైలాగ్ చెప్పాలన్నా. లక్ష భక్ష్యములు భక్షించిన లక్ష్మికు ఒక భక్ష్యం భక్షించడం లక్ష్యమా? చెప్పండి. మామూలుగానే తిరగదు. లక్ష భక్ష్యములు అరే వేరే చెప్పరా బై. నా నూనె నీ నూనె నేనన్నానా? నీ నూనె నా నూనె నేనన్నానా? నా నూనె నా నూనె నీ నూనె నీ నూనె. అన్న మీరు చెప్పబోతే స్కిట్ పడిపోద్ది అన్న. ప్లీజ్ అన్న. నా నూనె నేనన్నానా? నువ్వు నా నూనె. మీరేం అనలే. మీరేం అంటలేదు అన్న. కరెక్ట్ చెప్పండి అన్న ప్లీజ్. హలో. ఓ ఓకే ఓకే ఓకే. రే సీనా కనీష్ స్కిట్ లోకి శ్రీనివాస్ రెడ్డి గారును సత్యన్ రైషన్ వస్తా అన్నారంట. ఇంకటితో మన పని లేదు. అవసరం లేదా? అవసరం లేదు. అన్న బాయ్ అన్న. ఇలా ఏమైందిరా బై? వెళ్తారా? నా వెనకల ఉన్నారు తెచ్చా. ఎవరున్నారా? రండ్రా. అందమైన కుందనాల బొమ్మరా. ఎవరన్నా నీ మీద చేయలేపింది? I will kill
them, I will swear them, I will cut them. ఎవరన్నా అమ్మాయి? నా ముద్దుల చెల్లెలు. అవునా, చెప్పరేంటన్నా? ముద్దు పెడతాం బే. ముద్దులు చెల్లి అన్నారు కదా, ముద్దెట్టాలేము. పాట పాట తరగా అరవకు అడుగుతుందో అరుచుకొని ఏంట్రా ఏం చూసారా? ఏం చూసి ముద్ద చేతను వెళ్ళి చూడరా ఎంత బాగుందా, చేతులు చూడరా. చేతులు చూస్తే ఏం తెలిసిపోయిందా నీకు? చూడరా చేతులు చూడరా. సర్లే ఓకే, చేతులు బాగున్నాయి కదరా. సర్లే ఓకే. ముందు మా చెల్లి పట్టుకున్నా పక్కన పక్కన నాకు అమ్మాయి చంద్ర. ముందు మా చెల్లెలే. నువ్వు కూర్చో కూర్చో. ముందు మా చెల్లి పట్టుకుని వీడు పట్టుకున్నారా? చెల్లె పట్టుకుందానా? అయితే ఓకే, అయితే ఓకే. లేకపోతే పీకెత్తరేడుగు. నేను ఎలాగన్నా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. అది నా పర్మిషన్ తీసుకోవాలి. సత్తి సన్నద్ధగా సత్తి సత్తి. అరే అరే పాపం రాని నాకు కాబోయే బావగారు కదా. నీ పర్మిషన్ లేకుండా నేను బావగారు చేసాడు. వాడు నాకు నచ్చాడు, చేసుకోరా. నిజమా? చేసుకో సుధీర్, ఫైనల్లీ చేసుకో, పండగ చేసుకో. ఏమండి ఒక్కసారి మీ మొహం అరే మొహం చూపిస్తా. చూడు 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 చూడు. పర్లేదురా ఓకే. మీ పేరు? కామిని. నీ పేరు? కాముడు. కాముడు. మీరు ఏం చేస్తుంటారు? మీరేం చేస్తుంటారు? నాకు బిజినెస్ ఉందండి. నాకు పెద్ద బిజినెస్ ఉంది. పెళ్లి చేయాలి మీ ఇద్దరిది. అరే గట్టిగా చప్పట్లు కొట్టరా. పెళ్లి అయిపోయింది దుబ్బేడి. నువ్వు ఎలాగైనా డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు బావగారితో. ఓకే సారీ. నువ్వు? నేను వేరే ప్రాక్టీస్ ఉంటాను. నా నూనె నీ నూనె నేనన్నానా? నా నూనె నీ నూనె నేనన్నానా? నా నూనె నీ నూనె నేనన్నానా? అన్నయ్య బాపుచ్చాడు, బాపుచ్చాడు. పేరు పెట్టడానికి రావచ్చుగా. టైం లేదమ్మా, స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఏంటి ఇంకా ప్రాక్టీస్ చేస్తారు సంవత్సరం నుంచి? ఓకే సార్ ఓకే ఓకే. మనం నా నూనె నీ నూనె నేనన్నానా? నా నూనె నా నూనె సంవత్సరాలు దాటిపోతున్నాయి సార్. 2 సంవత్సరాల తర్వాత. అన్నయ్య అమ్మా స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నా, డైలాగ్ అద్భుతంగా చెప్తాను, వెళ్ళిపోమ్మా. ఏంటి ఇంకా డైలాగ్ రాలేదా? వస్తది, వెళ్ళిపోమ్మా. సరే రామ్మ తల్లి. 6 ఎర్రాలు 20 సంవత్సరాల తర్వాత. నా నూనె నీ నూనె నేనన్నా. నా నూనె నీ నూనె నేను ఎప్పుడన్నా అన్నానా చెప్పు. నా నూనె నీ నూనె నేనన్నా. అన్నయ్య పెద్ద పాపకు పెళ్లి. పాప పెళ్లికి వస్తున్నారు రావట్లేదా? డైలాగ్ చెప్తూ వస్తామండి. ఎన్నేళ్ళు చెప్తావు డైలాగు? ఇట్రా ఎన్నేళ్ళు నేర్పిస్తావు డైలాగ్? నేర్పివా నువ్వు? బాబుని పెట్టుకోండి. నువ్వు జాగ్రత్త. డైలాగ్ నేర్పివా మా అన్నయ్యకి? అన్నయ్యకి డైలాగ్ నేర్పినోడి ఎందుకురా? నువ్వు మెల్లి కొట్టు, అసలు నువ్వు ఉట్టు మనిషి కాదు, మళ్ళీ క్యారింగ్. డిక్లేర్ చేస్తావా? సారీ 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 సారీ. వెళ్దాం పదరా. అన్నా సార్ ఎక్కడ సార్? డైలాగ్ లేని టీం చూసుకుంటా. అది మీ టీమే కదా సార్? అందుకే వెళ్తున్నా, పదరా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.